హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూడ్ తెలుగు టీవీ ఛానల్. ఈ రోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే సోనీ నుంచి 2020లో మన ఇండియాలో ఫ్రెండ్స్ వేరే చోట అయితే కాదు, చైనా అయితే అనుకోకండి. అండ్ ఇండియాలో మాత్రం సోనీ నుంచి లేటెస్ట్ 2020 టీవీస్ అయితే లాంచ్ అయితే చేసిందనమాట. సోనీ నుంచి బ్రావియా సిరీస్ లో ఈ టీవీస్ అనేది తీసుకుని అయితే వచ్చారు. ఈ యొక్క బ్రావియా సిరీస్ లో ఏకంగా హై ఎండ్ లో అండ్ లో ఎండ్ లో కూడా టీవీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ హై ఎండ్ లో వచ్చేసరికి ఏకంగా 3 సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. లోయర్ ఎండ్ లో కూడా మనకు 3 సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మరి ఆ సైజెస్ ఏంటి, హైయర్ వేరియంట్ లో ఉన్న సైజెస్ ఏంటి అండ్ దాని స్పెక్స్ ఏంటి, లోయర్ వేరియంట్ లో ఉన్న సైజెస్ ఏంటి, దాని స్పెక్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం అయితే చర్చించుకోబోతున్నాం. అండ్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే సోనీ టీవీస్ చాలా వరకు అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంటారు. అండ్ అందుకే కొంచెం ఈ యొక్క వీడియోని ఎంటర్గా అయితే చూడండి. చూసేసిన తర్వాత మీ ప్రైస్ ఆ యొక్క సెగ్మెంట్లో ఉందని కూడా మాత్రం ఈ యొక్క టీవీస్ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ మరి దీని యొక్క స్పెక్స్ని అండ్ అదే దీని యొక్క ప్రైస్ని మన ఇండియాలో ఎప్పుడు అవైలబుల్గా ఉందో మరి చూద్దామా. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క వీడియో స్టార్ట్ చేసే ముందు మన యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క వీడియోని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అండ్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ గ్రూప్లో షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ బటన్ అయితే ఇక రెడ్ కలర్ అయితే ఉంటుంది, ఆ రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మన ఇండియాకి సోనీ నుంచి బ్రావియా సిరీస్లో అండ్ ఏకంగా హయ్యర్ వేరియంట్ అదేవిధంగా లోయర్ వేరియంట్ తీసుకొచ్చిందని చెప్పాను కదా. మరి హయ్యర్ వేరియంట్లో వచ్చేసరికి సోనీస్ X8000H అనే సిరీస్లో అండ్ లోయర్ వేరియంట్ వచ్చేసరికి సోనీస్ X7500 సిరీస్లో లోయర్ వేరియంట్లో తీసుకురావడం జరిగింది. హయ్యర్ వేరియంట్లో X8000Hలో 3 సైజెస్ టీవీస్ అయితే ఉంటాయి. అవి ఒకటి వచ్చేసరికి మనకు 49 ఇంచెస్ అండ్ 65 ఇంచెస్ 85 ఇంచెస్ సైజెస్లో మనకు టీవీస్ అయితే తీసుకొచ్చింది హయ్యర్ వేరియంట్లో. లోయర్ వేరియంట్లో మాట్లాడుకున్నట్లయితే X7500Hలో అండ్ 43 ఇంచెస్ అండ్ 49 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ సైజెస్లో మనకు టీవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. మరి ఇప్పుడు వచ్చేసరికి మనం హయ్యర్ వేరియంట్లో ఉన్న స్పెక్స్ అయితే చూసేద్దాం. మరి 3 సైజెస్లో ఉన్న స్పెక్స్ అనేవి ఒకే రకమైన స్పెక్స్ అనేవి ఉంటాయి, బట్ ఒక దగ్గర మాత్రం చిన్న తేడా అయితే ఉంటుంది. అది వచ్చేసరికి 55 ఇంచెస్ ఎబో ఉన్న టీవీలో వీళ్ళొక టెక్నాలజీ సౌండ్ అయితే వాడారనమాట. ఆ యొక్క సౌండ్ టెక్నాలజీ కూడా అయితే నేనైతే చెప్తాను. అండ్ మరి దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ 3 టీవీస్ వచ్చేసరికి నారో బెజర్లెస్ డిజైన్ తోటి స్లిమ్ బ్లేడ్ స్టాండ్ తోటి తీసుకొని అయితే వచ్చారు. అండ్ సోనీ ఓన్ గా బిల్డ్ చేసుకున్న ప్రాసెసర్ వచ్చేసరికి సోనీస్ X1 4K HDR ఇమేజ్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. అలాగే ఈ యొక్క టీవీ వచ్చేసరికి మనకు డిస్ప్లే టెక్నాలజీ కూడా అయితే వాడారు. సోనీస్ ప్రీవియస్ జనరేషన్ డిస్ప్లే టెక్నాలజీ అనమాట. అది వచ్చేసరికి ట్రిలిమియాస్ డిస్ప్లే టెక్నాలజీ. అండ్ మరి యొక్క టీవీలో వచ్చేసరికి మనకు 20 వాట్స్ ఆడియో అవుట్పుట్, అది కూడా డాల్బీ అట్మాస్ తోటి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఏదైతే 65 అండ్ 85 ఇంచెస్ టీవీలో వచ్చేసరికి మనకు సోనీస్ X బ్యాలెన్స్డ్ స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క స్పీకర్స్ అనేవి మనకు మరింత మెరుగైన సౌండ్ ని ఇస్తాయని సోనీ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ 55 ఎబో ఉన్న టీవీలో సోనీ X బ్యాలెన్స్డ్ స్పీకర్స్ అయితే వాడతారు. ఈ టీవీస్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ కాబట్టి ఖచ్చితంగా ఆండ్రాయిడ్ 9 మీద అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. టీవీస్ వచ్చేసరికి మనకు OTT యాప్స్ కూడా సపోర్ట్ చేస్తాయి, లైక్ నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ప్లస్ డిస్నీ అండ్ ప్రైమ్ వీడియో అండ్ మోర్ యాప్స్ కూడా అండ్ ఈ యొక్క టీవీ అనేది సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఎవరైతే ఆండ్రాయిడ్ టీవీస్ కావాలనుకుంటే మాత్రం దీని ప్రైజెస్ బట్టి మీరైతే కేటగిరీ అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు, ఏ సైజెస్ టీవీ కావాలనుకున్నారు. అలాగే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్ ఎనేబుల్ రిమోట్ కూడా తీసుకుని అయితే వచ్చింది. ఆ టీవీలో వచ్చేసరికి యాపిల్ ఎయిర్ప్లేన్ కూడా తీసుకురావడం జరిగింది అనమాట. అండ్ మన యొక్క iOS మొబైల్ నుంచి యాపిల్ టీవీ ప్లస్ కంటెంట్ అయితే ఈజీగా మనం అయితే స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు మన మొబైల్ నుంచి టీవీకి. ఈ యొక్క టీవీలో వచ్చేసరికి బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ అయితే ఉంటుంది అండ్ అదేవిధంగా వైఫై అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు 4 HDMI పోర్ట్ అయితే ఉంటాయి. అండ్ 4 HDMIలో ఒక పోర్ట్ వచ్చేసరికి మనకు ARC సపోర్ట్ తోటి వస్తుంది అనమాట. అండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. బ్లూటూత్ 4.2 సపోర్ట్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది ఈ యొక్క టీవీస్ వచ్చేసరికి. ఇంకా ఏంటో మరి సోనీ అండ్ 5.0 వచ్చేసరికి మనకు బడ్జెట్ కేటగిరీస్ ఉన్న టీవీస్ తీసుకొని అయితే వస్తుంది. మరి సోనీ వచ్చేసరికి అండ్ ఎప్పుడు మన ఇండియాలో అయితే కొత్తగా అయితే అప్డేట్ అయితే చేయదు. ఈ యొక్క బ్లూటూత్ వర్షన్ లో కూడా అప్డేట్ చేసి ఉంటే ఇంకా చాలా బాగా అయితే ఉండేది నా యొక్క ఒపీనియన్ అనమాట. మరి మీరేమనుకున్న దాని గురించి కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఓన్లీ మనకు బ్లూటూత్ వర్షన్ 4.2 సపోర్ట్ తోటి అయితే ఈ టీవీస్ అనేవి వస్తున్నాయి అనమాట. అలాగే మనకు ఆప్టికల్ సపోర్ట్ తోటి అండ్ 3.5mm జాక్ సపోర్ట్ కూడా ఈ టీవీస్ అనేది వస్తున్నాయి అనమాట. అండ్ ఏదైతే 49 ఇంచెస్ టీవీస్ అయితే ఉందో అది వచ్చేసరికి ఎడ్జ్ LED టెక్నాలజీ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ 85 అండ్ 65 ఇంచెస్ టీవీలో
దీంట్లో వచ్చేసరికి మనకు డైరెక్ట్ ఎల్ఈడి టెక్నాలజీ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. సో ఇప్పుడు మనం వచ్చేసరికి ప్రైజెస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఏదైతే 85 ఇంచెస్ సైజెస్ అయితే ఉందో అది వచ్చేసరికి 5,99,990 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ 65 ఇంచెస్ సైజ్ వచ్చేసరికి 1,39,990 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 49 ఇంచెస్ సైజెస్ అన్నమాట. ఇది వచ్చేసరికి మనకు ఇయర్ ఎండింగ్ నాటికి మన ఇండియాలోకి తీసుకొస్తాం అనేది చెప్పడం అయితే జరుగుతుంది. బట్ దీని ప్రైజెస్ కానీ అండ్ అదేవిధంగా దీని డేట్ కానీ ఎప్పుడైతే రివీల్ అయితే చేయలేదు. మరి టీవీస్ వచ్చేసరికి మనకు ఆఫ్లైన్ స్టోర్లోను ఆన్లైన్ స్టోర్లోను కూడా దొరుకుతాయి అనమాట. బట్ ఇప్పుడైతే మనకి ఇంకా ఆన్లైన్ స్టోర్లో అయితే అవైలబుల్ అయితే లేదు. కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా ఆన్లైన్ స్టోర్లోకి అయితే వస్తాయి. ఆఫ్లైన్ స్టోర్లో ఈ యొక్క టీవీ చూడాలనుకుంటే మాత్రం క్రోమాలో కానీ అండ్ పైలో కానీ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్లో కానీ ఈ యొక్క టీవీస్ అయితే మనమైతే ఒక లుక్ అయితే వేయొచ్చు అనమాట. ఒకవేళ నాకు వీలు కుదిరితే ఈ యొక్క టీవీస్ ఇక్కడికి వచ్చాయని నాకు తెలిస్తే ఖచ్చితంగా ఒక ఫస్ట్ లుక్ మీకు ఇవ్వడానికి అయితే నేనైతే ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క 2020 సోనీ టీవీస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లోయర్ వేరియంట్ టీవీస్. ఇది వచ్చేసరికి X7500H అనే సిరీస్లో తీసుకుని అయితే వచ్చారు. దీంట్లో కూడా మనకు 3 సైజెస్ టీవీస్ అయితే అవైలబుల్ అవుతున్నాయి. 43 ఇంచెస్ అండ్ 49 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ సైజెస్లో మనకు టీవీస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ ఈ యొక్క 3 టీవీస్ కూడా మనకు సేమ్ నారో థిన్ బెజల్లెస్ డిజైన్ తోటి తీసుకొచ్చారు. అలాగే స్లిమ్ బ్లేడ్ స్టాండ్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి సోనీ ఓన్గా బిల్డ్ చేసుకున్న సోనీ X1 4K ఇమేజ్ ప్రాసెసర్ మాత్రమే వాడారు. అండ్ 4K HDR ప్రాసెసర్ అయితే కాదు ఫ్రెండ్స్, ఒకటి గమనించాలి, ఇక్కడ తేడా అయితే ఉంది. ఈ యొక్క టీవీలో కూడా మనకు డిస్ప్లే టెక్నాలజీ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ అది వచ్చేసరికి ట్రిలిమియస్ డిస్ప్లే టెక్నాలజీని అయితే వాడడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మనకు 4Kకి అండ్ HDRకి మాత్రమే సపోర్ట్ అయితే చేస్తాయి. డాల్బీ విజన్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ అయితే చేయవు. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మనకు 20 వాట్స్ బేస్ రిఫ్లెక్షన్ స్పీకర్స్ అయితే వస్తాయి. అండ్ ఇది వచ్చేసరికి డాల్బీ ఆడియోకి అదేవిధంగా డాల్బీ డిజిటల్కి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. అండ్ డాల్బీ HD కూడా అయితే సపోర్ట్ అయితే చేస్తాయి అన్నమాట. అండ్ అదేవిధంగా ఇది కూడా వచ్చేసరికి సేమ్ మనకు ఆండ్రాయిడ్ టీవీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 9 తోటి అయితే వస్తుంది. అండ్ గూగుల్ అసిస్టెంట్ ఇన్బిల్ట్ ఒక రిమోట్ రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ మరి ఒక టీవీలో వచ్చేసరికి మనకు సేమ్గా అండ్ ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్స్ కూడా అయితే ఉంటాయి. అవి పాపులర్ అయిన నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ అండ్ విధంగా హాట్‌స్టార్ ప్లస్ డిస్నీ ఇంకా మోర్ యాప్స్ కూడా మన యొక్క టీవీలో అయితే చూడొచ్చు అనమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క టీవీలో వచ్చేసరికి మనకు గూగుల్ క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ కూడా అయితే ఉంటుంది. అండ్ బట్ ఇక్కడ వచ్చేసరికి యాపిల్ ఎయిర్ ప్లే అయితే ఈ యొక్క టీవీస్ అయితే సపోర్ట్ అయితే చేయవు. ఈ టీవీలో వచ్చేసరికి మనకు వైఫైకి అయితే సపోర్ట్ చేస్తాయి. అదేవిధంగా బ్లూటూత్ 4.2కి అయితే సపోర్ట్ అయితే చేస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు 3 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. దాంట్లో వచ్చేసరికి యాసివ్ సపోర్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 3.5mm జాక్ పోర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. హయ్యర్ వేరియంట్లో ఉన్న టీవీస్లో X8000Hలో కూడా మనకు 2 USB పోర్ట్స్ కూడా అయితే ఉంటాయి. ఇక లోయర్ వేరియంట్లో ఉన్న టీవీస్లో కూడా మనకు 2 USB పోర్ట్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. ఈ సైజెస్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే 55 ఇంచెస్ సైజెస్ ఉందో అది వచ్చేసరికి 79,990 రూపీస్ అయితే ఉంది. బట్ 43 ఇంచెస్ అండ్ 49 ఇంచెస్ వచ్చేసరికి మనకు అండ్ ఇయర్ ఎండింగ్ వరకు అయితే టీవీస్ అయితే ఈ యొక్క సిరీస్లో తీసుకొని అయితే వస్తారు. X7500 సిరీస్లో. అండ్ మన ఇయర్ ఎండింగ్ నాటికి అయితే 43 ఇంచెస్ అండ్ 49 ఇంచెస్ టీవీస్ అయితే చూడొచ్చు. అవైలబిలిటీ గురించి మాట్లాడుకోవాలంటే మనకు ఆన్లైన్ స్టోర్లో ఆఫ్లైన్ స్టోర్లో అయితే ఉంటుంది. ఆన్లైన్ స్టోర్లో అయితే ఇంకా అయితే ఈ యొక్క టీవీస్ అయితే అవైలబుల్ అయితే లేదు. 2020 అనమాట ఫ్రెండ్స్, 2020 అయితే అవైలబుల్ అయితే లేదు. అండ్ ఎప్పుడైతే అవైలబుల్గా వస్తే మాత్రం కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఈ యొక్క టీవీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ టీవీస్ గురించి అయితే ఇస్తాను. మరి మీరేమనుకుంటున్నారు మరి ఈ యొక్క టీవీస్ గురించి అండ్ ఈ స్పెక్స్ విన్న తర్వాత అనే దాని గురించి ఒకసారి అయితే మీరు కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా నా యొక్క ఒపీనియన్ ఏంటంటే అండ్ మరీ ఎక్కువ స్పెక్స్ బ్రిలియంట్గా అయితే లేవని నా యొక్క ఒపీనియన్. అండ్ మరి కొంచెం బ్రిలియంట్ స్పెక్స్ తోటి తీసుకొస్తే బాగుండు అని అయితే నేనైతే అనుకుంటున్నాను. బట్ ఎందుకంటే ప్రైజెస్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి కానీ అంత బ్రిలియంట్గా అయితే లేవని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు ఈ టీవీస్ గురించి అయితే మంచిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదన్నమాట వీడియో. అండ్ సోనీ నుంచి మన ఇండియాకి 2020లో అండ్ 2 వేరియంట్లో అండ్ హయ్యర్ వేరియంట్లు అండ్ లోయర్ వేరియంట్లో టీవీస్ అయితే తీసుకొని అయితే వచ్చింది. X8000 అండ్ X7500H సిరీస్లో అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.